తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం అన్నమాట. మీకు తెలిసిందే కదా, చెన్నైకి వచ్చామంటే మనకి లెక్కలేనన్ని ఇంటర్వ్యూస్ అండ్ చాలామంది హోమ్ టూర్స్ అండ్ 100 years హిస్టరీ ఉన్న చెన్నై పట్టణంలో ఎంతోమంది ఆర్టిస్టులు ఇక్కడి నుంచే వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేశారు అండ్ లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్స్కి రీచ్ అయ్యారు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఇప్పటికి కూడా ఇక్కడే ఉంటున్నారనమాట. ఎందుకంటే చెన్నైని వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతుంటారు కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో నేను వచ్చినప్పుడల్లా చాలామందిని మీకు మళ్ళీ తెర ముందుకు తీసుకొచ్చి వాళ్ళు బతికిన వైభోగం గురించి, వాళ్ళు తీసిన సినిమాల గురించి, అట్ ది సేమ్ టైం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్, అవార్డ్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. సో చెన్నై అంటే నిజంగా సినిమా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాదాపు అందరూ పక్కపక్కన స్ట్రీట్లలో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, ఇలా మురళీమోహన్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కపక్క వీధుల్లో హ్యాపీగా ఉన్న రోజులు చూసారా. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క 5 star హోటల్ రేంజ్లో ఉందన్నమాట మొత్తం వ్యూ కూడా. సో నేను వచ్చింది ఇది 5 star హోటల్ కాదండి, నేను ఒక యాక్టర్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. అండ్ ఇప్పటి వరకు కూడా ఆయన ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సో ఎందుకో ఏంటో ఒకసారి నేను కూడా కనుక్కుందాం అనుకున్నాను. నేను కూడా దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఫాలో అప్ చేస్తుంటే ఈసారి తప్పకుండా చేద్దాం రోషన్ గారు అని అంటేనే నేను మళ్ళీ వచ్చాను అనమాట. సో ఆయన గురించి, ఆయన సినిమాల గురించి చెప్పాలంటే జస్ట్ అంటే ఇప్పుడున్న తరానికి కూడా తెలియాలి కాబట్టి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అంతులేని కథ సినిమాలో 1976లో వచ్చింది. మనం పుట్టుండం అప్పుడు కూడా తిలక్ క్యారెక్టర్లో అందరినీ అలరించిన ఒక క్యారెక్టర్ ప్రసాద్ బాబు గారు అనమాట. సో ప్రసాద్ బాబు గారు తీసిన సినిమాల గురించి చెప్పాలంటే అన్నీ కాదండి, దాదాపు 2000 పైగా సినిమాలు తీసిన ఒక యాక్టర్ ప్రసాద్ బాబు గారు. ఆ రోజుల్లో చిరంజీవి గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ నాగార్జున గారు, వెంకటేష్ గారి సినిమాలలో ధీటుగా కొన్ని క్యారెక్టర్స్ని వేసి ఆయన కూడా ఆ స్టార్ ఇమేజ్ని కైవసం చేసుకున్న ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే హీరోగానే ఆయన ఎంట్రీ ఇచ్చారు గీతా సినిమాతో. బట్ అనుకోని కొన్ని కారణాల వల్ల తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మిగిలిపోయినప్పటికి కూడా ఎప్పుడు కూడా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిగిలిపోయానని ఆయన బాధపడకుండా అండ్ అదే ఊపుతో సినిమాలు చేశారు కాబట్టి ఇన్ని వందల సినిమాలు, ఇంత మంచి క్యారెక్టర్స్, ఇంత పెద్ద పేరు తెచ్చుకోగలిగారు. అండ్ ఇదంతా ప్రసాద్ బాబు గారి ఇంటిపైన ఉండే సో రిలాక్స్ అవ్వడానికి ఉండే ఒక ఏరియా అనమాట. చూడండి ఎంత లగ్జరీగా ఉందో. సో నిజంగా ఆయన ఆ రోజు అనుకొని ఉంటే నేను హీరో అవ్వాలనుకొని ఇండస్ట్రీకి వచ్చాను, అనుకోని కారణాల వల్ల నాకు హీరోగా ఆఫర్స్ రాలేదు అనుకొని ఆయన డల్ అయిపోయి ఉంటే ఇన్ని సినిమాలు తీసేవాళ్ళు కాదు, ఈరోజు ఇలా మంచి లైఫ్ స్టైల్ అనుభవించే వాళ్ళు కూడా కాదేమో. మన ఊరి పాండవులు అసలు ఒక చిరంజీవి గారితో ఆయన జర్నీ స్టార్ట్ అయింది ఈ సినిమాతో అని చెప్పుకోవచ్చు. అండ్ పొట్టేలు పుందమ్మ, పునాది రాళ్ళు అండ్ మా ఊర్లో మహాశివుడు, బొబ్బిలి పులి, ఇలా చాలా సినిమాలు, ఒకటా రెండా ఎన్ని సినిమాలు, జగదేక వీరుడు అతిలోక సుందరి, కొదమసింహం, గ్యాంగ్ లీడర్, ఇలా చిరంజీవి గారు ప్రతి సినిమాలో ఆయన ఉంటారు. రాజకుమారుడు. అండ్ ఈ తరానికి కొంతమందికి గుర్తుండాలి అంటే మురారి సినిమాలో మన మహేష్ బాబు గారికి అన్నగా యాక్ట్ చేశారనమాట. సో టిల్ మన 2012 దమ్ము వరకు యాక్ట్ చేశారు. అండ్ తర్వాత టెలివిజన్కి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. నిన్నే పెళ్ళాడతా కానించి ప్రేమ్ నగర్ అలాంటి సీరియల్స్ చేస్తూ కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తనేంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అనమాట. ఒకసారి ప్రసాద్ బాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇప్పటివరకు మీడియా ముందుకు కానీ ఇంటర్వ్యూ కానీ ఇవ్వలేకపోయారు, సో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. అండ్ ఆయన జర్నీ, ఆయన లైఫ్ స్టైల్, ఆయన కొడుకు, పిల్లలు, కోడలు కూడా మీకు తెలుసు, జై సినిమాలో హీరోయిన్గా చేశారు. అండ్ నువ్వు వస్తానంటే నేను వద్దానంట్లో త్రిష ఫ్రెండ్గా చేశారు, ఒక్కడే చేశారు అండ్ డీలో చేశారు. ఆయన కొడుకు కూడా శ్రీకర్ మంచి యాక్టర్ అనమాట. సో తర్వాత వాళ్ళు వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్లో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్గా ఉన్నారనమాట కొడుకు కోడలు కూడా. అండ్ ఒకసారి తన లైఫ్ స్టైల్ ఎలా ఉందో తన మాటలో తెలుసుకున్నాం ప్లీజ్. మీకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం ఇష్టపడే హీరోలు మొత్తం స్టార్లుగా ఎదిగిన స్టూడియో ఏవిఎం స్టూడియోస్ అక్కడ కనిపిస్తుంది చూడండి. ఒకసారి క్లోజ్ చేస్తే కనిపిస్తుంది ఏవిఎం స్టూడియోస్, ఏవిఎం ప్రొడక్షన్స్. ఈ ఏవిఎంలోనే కొన్ని వందల వేల సినిమాలు, కొన్ని వందల మంది హీరోలుగా
వాళ్ళని తీర్చిదిద్దుకున్న ఒక స్టూడియో అని చెప్పుకోవచ్చు. అప్పుల్లో మనకి ఏవిఎం స్టూడియోస్ తప్పితే వేరే స్టూడియోస్ ఏం లేవు పెద్దగా చెన్నైలో. ఇదంతా ఏవిఎం స్టూడియోస్ కనిపిస్తున్నాయి, అవన్నీ షెడ్లు కనిపిస్తున్నాయి కదా మీకు, అవన్నీ సాంగ్ సెటప్లు, షూటింగ్ లొకేషన్స్, హౌస్ సెటప్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఏవిఎం స్టూడియోస్ని మెయిన్ రోడ్ మీద అందరూ గుర్తుపట్టే విధంగా ఒక గ్లోబ్ పెట్టి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో మనం ప్రసాద్ బాబు గారి ఇంటికి అంటే ఇన్ని ట్విస్టులు ఎందుకు పెడుతున్నానంటే ఒక్కసారిగా చూపిస్తే మీకు కూడా థ్రిల్ ఉండదు. అంటే ఆయన ఇంట్లో కొన్ని చాలా రిలాక్స్ అయ్యే ఏరియాస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, ప్రతిదీ కూడా పిల్లలు ఆడుకోవడానికి. ఫైనల్గా ఎప్పుడెప్పుడా అనుకుంటున్నా ప్రసాద్ బాబు గారి చెన్నై ఇంటికి నేను కూడా వచ్చేసాను. ఒకసారి లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసారా, చెన్నైలో ప్రతి ఒక్కరికి ఆచారాలు బాగా పాటిస్తారు. ఉప్పు దాంట్లో లవంగాలు కూడా వేసారనమాట. ఇక్కడ చూడండి. సో లోపలికి వెళ్ళి ఒకసారి సార్తో మాట్లాడదాం. చూడండి, లోపలికి వచ్చేసాం ఇంద్రభవనం లోపలికి. సో కింద నుంచి ఎంట్రన్స్ అయితే ఎంత బాగుందో మీకు చూపించాను కదా. సో చూడండి, ఒకసారి లోపలికి వెళ్తున్నాం. ఎస్, హీఈస్ ద మ్యాన్. సో ప్రసాద్ బాబు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. మీ చాలా ప్రోగ్రామ్ చూస్తుంటారు, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ప్రసాద్ బాబు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 75 కూడా ఉక్కుబోడి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఒకసారి ఆయన కామెడీ మన చిన్నప్పుడు చూస్తే ఎంతగా మనల్ని మెప్పించారు, మన కోసం ఎన్ని కష్టాలు పడ్డారు. ఆ రోజుల్లో ఇలాంటి స్టైల్ అనేది మనం ఇప్పుడు వేస్తున్నాం. ఆయన ప్రతి సినిమాలో ఇలాంటి ఒక స్టైల్, ఒక కాస్ట్యూమ్ అండ్ స్టైల్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ప్రసాద్ బాబు గారు. ఆ రోజుల్లో ముఖ్యంగా ఎముడుకు మొగుడు ఆ సినిమాలో రావు గోపాలరావు గారు మీరు తండ్రి కొడుకులుగా ప్రతిసారి మీ మీద కాఫీ పోస్తారు కదా, వాట్ ఏ సీన్ సార్. అంటే ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ప్రతి సినిమా కూడా మీది, మీరున్న ప్రతి సినిమా సూపర్ డూపర్. అది మీ లక్ అనుకుంటా. ఏంటి సార్ ఇల్లు ఇంత అందంగా నీట్గా డిజైన్ చేసుకున్నారు? యాక్చువల్గా ఇది నాది కాదండి, మా అబ్బాయిది. ఓకే, మా అబ్బాయి. డబ్బులు మనయే కాదు, వాళ్ళ కష్టార్జితం. నేను నా కష్టార్జితం మొత్తం సినిమాలు పెట్టేశారు. నేను మళ్ళీ సంపాదించుకుంది టీవీ ద్వారా. ఓకే, అంటే సినిమాలు సంపాదించాను, సినిమాలు పోగొట్టేశాను. ఓకే, టీవీ వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాను. అది ఇక్కడ కాదు, ఈసారి మీకు చూపిస్తాను, మంగళగిరిలో. సార్ నోడుతూనే విందా వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఎవరు అనేది. సార్ ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తున్నారు, ఎవరు? నా కోడలు. ఓకే, చాలా తక్కువ మందికి తెలుసు సంతోషి గారు ప్రసాద్ బాబు గారి కోడలని. మీ అందరికి జై సినిమాతో సినిమా అరంగేట్రం చేశారమ్మ. సో చాలా మంచి యాక్ట్రెస్ ఆమె కూడా. అండ్ మీ బాబు సార్ కొడుకు. ఓకే, ఆయన ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా? లేదండి, మానేసాడు. మానేసి తనకి ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు. కానీ సడన్గా ఒకసారి చెప్పాడు, నాకు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్లోకి వెళ్ళిపోతాను అని. సరే, కానీ నీకు ఏది ఇంట్రెస్ట్ అది చేసుకోరా అన్నాను. ఆ తర్వాత ఒకరోజు సడన్గా, అంతకుముందు నేను ఈ అమ్మాయి మావాడు, ఈ అమ్మాయి నాకు కోళ్ళ చేసింది సంతోషి, వీడో నా కొడుకు, నా అల్లుడుగా సీరియల్ యాక్ట్ చేసాం ముగ్గురు కలిసి. ఓకే, కానీ సడన్గా మధ్యలో ఒక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కానీ నిజమైన కోడలు అవుతుందని అప్పుడు అర్థం అవ్వలేదా సార్? ఒకసారి చూడండి. అప్పుడేమో కోడలు, అప్పుడు అనుకున్నా అమ్మాయి చాలా బాగుంది, నా కొడుకు వీళ్ళిద్దరూ అంటే బాగుంది అనుకున్నాను. కానీ అప్పుడు బాగా బలంగా అనుకున్నాను అనుకుంటా. నిజంగానే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వటం ఓకే, చాలా హ్యాపీ. చాలా బాగున్నారు కూడా, నాకు అది కావాలి. సూపర్. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఈ సీరియల్ అయ్యి? ఆ సీరియల్ అయిపోయిందండి దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాలు. ఆ తర్వాత 2 years లవ్లో ఉన్నారు, అది మాకు తెలియలే. ఇక సీరియల్ మధ్యలో ఉండగా ఇద్దరు సడన్గా మెడ్రాస్ వచ్చారు, హైదరాబాద్. నేను అప్పుడు హైదరాబాద్ ఉండేవాడిని సీరియల్ యాక్ట్ చేస్తాను. అప్పుడు ఏంటి మీ ఇద్దరు వచ్చారు షూటింగ్ అన్నా. కాదు డాడీ, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నేను వెంటనే చెప్పాను, అమ్మ వీడు కోపిస్టి, గబాన్ మాట అంటాడు, నువ్వు అన్ని కష్టాలకి రెడీ అంటేనే చేసుకో, తర్వాత నాకు కష్టంగా ఉంది నన్ను ఇబ్బంది పెట్టాడంటే మటుకు ఇప్పుడు వెళ్ళిపోండి అని అంత గట్టిగా చెప్పా. అంకుల్ ఏం వచ్చినా మీ దగ్గర రానివ్వు, మేము హ్యాపీగా ఉన్నట్టే మీరు చూస్తారు. నిజంగా స్టిల్
ఇవాళకి దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఏ రోజు వాళ్ళ గురించి హ్యాపీగా మాట్లాడుతున్నాను, కానీ వాడు చేసే మంచి కార్యాలు నాకు బాగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే. నేను ఒకప్పుడు ఓల్డ్ హోమ్ అని. సో బయటికి ఒకసారి వస్తే మీకు ఇక్కడ ఏవిఎం స్టూడియోస్ కనపడుతుంది. వీళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదగటానికి స్టూడియోస్ బయట నిలబడి ఒక్క అవకాశం కోసం ఎదురు చూసిన రోజులు ఇవన్నీ. అలాంటిది ఈరోజు అదే స్టూడియో పక్కన ఒక కోట లాంటి ఇంట్లో ఆయన నివసిస్తున్నారు. చూడండి ఎవరికి అంత పెద్ద డ్రీమ్ అచీవ్ అయ్యి స్థాయికి వచ్చారంటే పెద్ద విషయం. ఇదంతా ఏవిఎం స్టూడియోసే కదా సార్? అవును, మొత్తం ఏవిఎం స్టూడియో. ఈ షెడ్లన్నీ షెడ్లు మొత్తం. ఓకే. అప్పుడు సినిమా షూటింగ్ అంటే ఏవిఎం స్టూడియో అంతే. ఇంకా ఏవిఎం ఎదురుగా విజయ స్టూడియో. ఓకే. నాగిరెడ్డి గారు. సూపర్. ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు వీటి చుట్టూ తిరిగాం. ఇక్కడెక్కడ తిరిగాను నేనైతే ఇటు చుట్టే. మొత్తం రోజుకి 5-6 షూటింగ్ ఉండే. ఇక్కడే తిరుగుతుండేవాడు కారులో. 1 గంట విజయ గార్డెన్, దీని వెనకాల విజయ గార్డెన్, విజయ వాహిని స్టూడియో అవతల. ఇలాగ పక్క పక్కనే ఎక్కడే తిరిగేవాడు 15-20 సంవత్సరాలు అయితే. రాత్రి మౌళ్ళు నిద్ర లేకుండా ఆఖరికి వాటి పక్కన వచ్చి చేరాను. చూడండి ఆ స్టూడియో అనగానే మీ కళ్ళ మధ్య నీళ్ళు తిరుగుతుంది. నిజంగా ఆనందం 100%. ఏంటి సార్ ఇంట్లో తాబేలు ఎవరికి ఇది ఇష్టం? వాడు మా అబ్బాయి బాబుకి. వాడు చిన్న ఇంత పిల్లని తెచ్చాడు. పెద్దదైపోయింది. ఇప్పుడు ఆఖరికి ఇంతదైంది. ఒక 4 కిలోలు ఈజీగా ఉంటుంది. 4 kgs. 4 kg. అవును, చాలా పెద్దగా ఉంది. వాటర్ క్లీన్ చేస్తే బాగుండదు. ఏమి పని బిజీ. మీ మనవాళ్ళది? మనవాళ్ళు ఇదవటం, మనవాళ్ళు పుట్టడం, మనవాడి తర్వాత మళ్ళీ మనవరాళ్ళు ఇద్దరు డ్యూయల్ క్యారెక్టర్ లాగా. ఇద్దరు కూడా చాలా బాగుంటారు. ఓకే. ఇంకా ట్విన్స్, ఇద్దరు ట్విన్స్. ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్. ఫస్ట్ బాబు. ఓకే. సో హ్యాపీగా ఉన్నాం. ఇంకా రాను ఇంకా బిజీ అయిపోయారు బాగా. ఓకే. అందుకని నా కొడుకు అన్నాడు, డాడీ ఇంకా ఎందుకు ఇది అవుతారు, రిలాక్స్ అవ్వచ్చు కదా అని. ఓకే. సరే పదండి అని చెప్పాను. కాదు, ఇప్పుడు సీరియల్లో మామ అని ఒక్కసారిగా రియల్ లైఫ్లో మీ కోడలుగా అసలు లైఫ్ లాంగ్ మామ అయిపోయాడు అనగానే మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ వాళ్ళ లవ్ గురించి చెప్పగానే ముందు షాక్ అండి. ఫస్ట్ షాకు. ఓకే. షాక్ అయిన తర్వాత అమ్మాయిని అక్కడ నేను చూశాను. ఆ అమ్మాయి షూటింగ్ బిహేవియర్ కానీ, 10 మందికి హెల్ప్ చేయటం, ఇంటికాంటి చేస్తే తీసుకుని రావడం, అందరికి పెట్టడం, ఇవన్నీ నాకు బాగా ముచ్చట అనిపించింది. అంటే నా మెంటాలిటీ, నా కొడుకు మెంటాలిటీ ఇంచుమించు ఇద్దరిది ఒకటే. ఎవరన్నా ముసలోళ్ళు ఉన్నా ఇది చేసినా ముందు వాళ్ళకి తిన్నారా, వాడికి పెట్టండి అని అంట. ఆడు నా కొడుకు గురించి వాడు చెప్పాడు, జూనియర్ ఆర్టిస్ట్, ఏమంటే మీలాగానే మీ అబ్బాయి కూడా తయారయ్యాడు, అందరికి నాన్ వెజ్ పెట్టమంటాడు, సీరియల్కి వాడు డబ్బులు వేస్తాడు, అందరు తిన్నారని అడుగుతాడు, ఎవరైనా కష్టపడుతుంటే దగ్గరికి వెళ్ళి పరకిస్తాడు. నాకు వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి. సూపర్, గ్రేట్. మా ఇద్దరు తగ్గట్టు మా అమ్మాయి కూడా, అంటే నేను ఎక్కువ మా అమ్మాయి లాగా అనుకుంటా, మన కోళ్ళు కూడా అంతే. అందరూ తిన్నారా అందరిని అడుగుతుంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రతి చోట బాగా హెల్ప్ చేస్తున్నారు. ఓల్డ్ హోమ్స్ కానీ, ఈ ఎయిడ్స్ పిల్లలకి, ప్రతి బర్త్డే పిల్లలకి అక్కడ చేస్తారు. ఎయిడ్స్ పిల్లల దగ్గర అక్కడే వాళ్ళకి భోజనాలు పెట్టించి, బట్టలు పెట్టి, ఇలా మంచి మంచి కార్యాలు చేస్తున్నారు. సూపర్, హ్యాపీ. ఇంటీరియర్ ఎవరు సార్ ఇంత నీట్గా చేశారు? వీరికి సపరేట్గా బ్యాచ్ ఉన్నారండి. వాళ్ళే మొత్తం అన్ని చోట్ల కూడా. ఫ్లష్ లో ఇంటీరియర్ చూస్తేనే ఓ మై గాడ్ అనిపించింది హైదరాబాద్ లో నాకు. రాజమండ్రి కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ మొత్తం వాళ్ళే ఇంటీరియర్ డెకరేషన్. ఇది స్టోన్ లోనా? ఇది స్టోన్ అండి కంప్లీట్. ఓకే. స్టోన్ లో క్లాక్ వచ్చింది, కానీ ఇంటీరియర్ మటుకు చాలా బాగుంటాయి మీ అన్ని చోట్ల. మీ ఫ్లష్ కానీ ఇవన్నీ కూడా సూపర్. సో ఇప్పుడు కాలక్షేపం అవుతుందా సార్? హ్యాపీయా? చాలా. అంతకుముందు ఎలాగా మానేస్తే అని కంగారు పడ్డాను. ఇప్పుడు నాకు చాలా తీరికలేదు. మీరు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ అడిగారు, కానీ ఒకటే కుదరట్లేదు, అది చెప్తునేవాడిని ఎప్పుడు కూడా. ఒక రకంగా చెప్పండి, మీరు మా అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, ఎందుకు మీరు ఎంట్రీ ఇవ్వట్లేదని. మరి నాకు తీరిక లేదురా, నేను ఎలాగ పిల్లలతో సరిపోదు. నాకేమేంటంటే ఎవరన్నా ఉంటే, మా వాళ్ళు ఉంటే ఓకే, తను లేదు, ఇంకా పిల్లల్ని ఎవరు చూస్తారనేది నాకు పడిపోయింది బాగా. వాడికి పొద్దున్నే లేస్తే ఏం కావాలి, స్కూల్లో ఏం తింటారు,
వాడు ఇదేంటి, సాయంకాలం రాగల ఆకలి అంటారు, వాళ్ళకి ఏంటి, ఇవన్నీ ముందే నేను ఒకరోజు ప్రిపరేషన్ చేసుకుంటూ పోతుంటాను. ఇంతకన్నా గొప్ప కాలక్షేపం ఏముంటుంది? ఇంకేం కావాలి, అసలు తీరికే లేదు. యాక్చువల్లీ మీరు కూడా పిల్లోడు అయిపోయారు. వాడితో పాటు ఆడుకుంటా, వాడు ఇష్టం వచ్చిన టీవీ చూస్తుంటాను. సీరియల్గా సార్ తాత మేము చూడొచ్చా అంటారు. ఓకే, అక్కడ నాకు సినిమా ఫినిషింగ్లో ఉంటుంది, ఏ వనలేము, రండిరా అని ఆఫ్ చేసి ఓకే ఒక అరగంట అయిన తర్వాత తాత మీరు టీవీ చూసుకోండి మేము ఆడుకుంటాం వెళ్ళి అని వెళ్ళిపోతారు. సూపర్. బాగా కాలుష్యం. సో ఇలా ప్రసాద్ బాబు గారి జీవితంలో ఆయన పడ్డ కష్టాలు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పడ్డ స్ట్రగుల్స్లో నుంచి వచ్చిన సక్సెస్ని తెలుసుకోవాలని చాలామంది నాకు మెయిల్స్ కాల్స్ చేశారు. ఎందుకు మీరు మిస్ చేశారు ప్రసాద్ బాబు గారిని అని. ఎస్, నేను ఎవరిని కూడా ఎవరి మెయిల్స్ని కూడా ఇగ్నోర్ చేయను. ప్రతి ఒక్కదానికి సమాధానం మళ్ళీ వాళ్ళ ఇంటర్వ్యూతోనే చెప్తాను. వాళ్ళు ఎన్నిసార్లు నో చెప్పినా ఎస్ అనిపించుకునేదాకా అడగటం నాకున్న క్వాలిటీ అనమాట. సో ఈరోజు అదేవిధంగా ప్రసాద్ బాబు గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీకు తెలియని చాలా చాలా విశేషాలు ఆయన దగ్గర నుంచి రాబడతాను. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ప్రసాద్ బాబు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.